డాన్ మీడియాకు స్వాగతం. గంధం సురేష్ స్మారక ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారాల ప్రదానం. మీడియా సిబ్బంది బాధ్యతతో పనిచేసి సామాజిక గౌరవం పొందాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ కోరారు. గంధం సురేష్ స్మారక ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా స్థాయి ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ బుధవారం నిర్వహించిన పురస్కార ప్రదాన కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగసురేష్ అధ్యక్షత వహించారు. రంగసురేష్ మాట్లాడుతూ, సుమారు దశాబ్దకాలం పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న గంధం సురేష్ చిన్న వయసులోనే కన్నుమూయడం బాధాకరమని అన్నారు. మంచి పరిశోధనాత్మక కథనాలు అందించడం ద్వారా పలు సమస్యలను వెలుగులోకి తెచ్చిన సురేష్, తోటి పాత్రికేయుల సంక్షేమానికి కూడా కృషి చేశారని గుర్తు చేశారు. గంధం సురేష్ స్మారకార్థం ఆయన జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల తోడ్పాటుతో తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు పురస్కారాలను గత సంవత్సరం ప్రవేశపెట్టామని అన్నారు. పురస్కారాలను ప్రతి ఏటా కొనసాగిస్తామని రంగసురేష్ తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ మాట్లాడుతూ, ప్రపంచంలో అత్యంత ప్రమాదకర వృత్తులలో మీడియా కూడా ఉందని, అయితే పాత్రికేయులు అందరూ ఇష్టపడే ఈ వృత్తిలోకి వచ్చారని, అందువల్ల కష్టాలను భరిస్తూనే సామాజిక బాధ్యతతో విధి నిర్వహణ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ జర్నలిస్టులకు పురస్కారాలు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించిందని, విభజన అనంతరం నిలిచిపోయిన అలాంటి ఉత్తమ సంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించాలని సోమసుందర్ డిమాండ్ చేశారు. జిల్లా స్థాయిలో ఎలక్ట్రానిక్ మీడియా ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారాన్ని ఎన్టీవీ స్టాఫ్ రిపోర్టర్ పి మల్లికార్జునరావుకు, ఉత్తమ వీడియో జర్నలిస్ట్ పురస్కారాన్ని టీవీ5 గౌస్కు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారాన్ని ఏబీఎన్ విలేకరి పాలడుగు సతీష్కు ప్రదానం చేశారు. తొలుత గంధం సురేష్ చిత్రపటానికి పాత్రికేయులు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రెస్ క్లబ్ కార్యదర్శి గొలిమే బుజ్జిబాబు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్వి లక్ష్మయ్య, సిటీ కేబుల్ న్యూస్ ఎడిటర్ వైఎన్వి రమేష్, సీనియర్ పాత్రికేయులు బోర్గుల భాను శ్రీనివాస్, యద్దనపూడి సుబ్బారావు, మైలవరపు రవికిరణ్, పెద్దోజు మురళి, పాలచర్ల రవీంద్రనాథ్, ఆకుల రాంప్రసాద్, చింతకాయల దొరబాబు, సిహెచ్ భానుప్రకాష్ తదితరులు మాట్లాడుతూ గంధం సురేష్ సేవలను గుర్తు చేశారు. పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ, మీడియా రంగంలో తమ కృషిని గుర్తించి గంధం సురేష్ స్మారక ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారాన్ని ప్రదానం చేసిన తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్కు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.